హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మటన్ కర్రీతో వచ్చానండి. నేనైతే మటన్ కర్రీ చేద్దామని మటన్ మునక్కాయలు కర్రీ అండి. మా అమ్మ చేసేది. ఈరోజు మా వారు అడిగారు చేయమని. దానికి కావాల్సినవి మటన్, మునక్కాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లిపాయ అండి. మునక్కాయలు మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు అండి. 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. నేను శుభ్రంగా కట్ చేసుకోవాలి. మటన్ కడిగేసి 1-3 సార్లు కడిగేసి వాటర్ లేకుండా చూసుకొని కుక్కర్లో 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టేయాలండి. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా చూసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా చూసుకోవాలండి. అంతలో మనం మిక్సీలో అల్లం, మసాలా వేసేసుకున్నాం. ధనియాలు 1 స్పూను, చెక్క, ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి తీస్తుందండి. 4 మిరియాలండి, ఎక్కువ వేయట్లేదు. లవంగాలు 3, షాజీరా కొద్దిగా, జీడిపప్పు 5 వేస్తున్నానండి. ఫస్ట్ 4 వేసి ఇంకొకటి వేసా 5 అంటే ఇప్పటి వరకే మసాలా అన్నమాట అది, అందుకని కొద్దిగా వేస్తున్నాను. కొబ్బరి తురుము ఉంటుంది కదండి, అది తెచ్చి పెట్టుకుంటాను నేను. అది 1 స్పూన్ వేసాను. గసగసాలండి 1/2 టీ స్పూన్ వేసాను. 1/2 టీ స్పూన్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. 1 అనాస పువ్వు అండి, కొద్దిగా జాపత్రి వేసానండి. మిక్సీ పట్టేసాను. ఒకసారి మిక్సీ పట్టేసాక దాంట్లో వెల్లుల్లిపాయలు, టమోటా 1 వేసేసేయాలండి. 1 కర్రీలో కొంచెం, 1 గ్రేవీ కానీ వేసాను. మిక్సీ పట్టేద్దాం మెత్తగా. అయిపోయింది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం మనం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. ఇందాక మటన్ ఉడకబెట్టాను కదా, ఇంకా కర్రీ పక్కన వేసేసి ఆ కుక్కర్ పెట్టేసాను. ఆయిల్ వేసి కొద్దిగా 1/2 కేజీ మటన్ అండి. ఆయిల్ ఎక్కువ ఎండలుగా ఉండే కదండి, అయినా ఆయిల్ ఎక్కువ నాన్ వేసుకో అవసరం, ఎందుకంటే వాటిలో ఉంటుంది కదా. కొద్దిగా ఆయిల్ వేసి అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. శుభ్రంగా కడిగి అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, కొత్తిమీర, మునక్కాయలు 3 కాయలు ఉంటాయి. అన్ని కాయలు ఉంటాయి. పచ్చిమిరపకాయ వేసేస్తాను. వేసేస్తున్నాం. గంట ఎక్కడ పెట్టానండి, వణికిస్తుంది. కాడింది. ఉల్లిపాయలు వేరాలండి బాగా ఎర్రగా. వేగినది కొద్దిగా వేగాలి. మసాలా ఇందాక మనం అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం కదండి,
అల్లము, కొబ్బరి, జీడిపప్పు, గసాలు మొత్తం వేసాం కదా. ఇంకా అవి ఆ పేస్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాక ఆ ఉల్లిపాయల ఆకుల్లో వేసేయాలి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అట్లా వేగిపోయిందండి బాగా. ఇప్పుడు కూర ఉడకపెట్టి పెట్టాం కదండి, అట్లా వేసేస్తాను. ఆ వాటర్ కూడా కర్రీలో వేసేస్తాం. వేసేసినాక మనము పచ్చికూర కాదు కదండి, పచ్చికూర అయితే మునక్కాయల తర్వాత వేయాలి. కొద్దిగా కూర ఉడికినాక మనం మటన్ ఉడకబెట్టేస్తాం కదా ముందే, అందుకని మునక్కాయ టమాటా వేసేసి కలిపేస్తాం అన్నమాట. లేకపోతే మటన్ అప్పుడు వేయరండి, మునక్కాయలు అప్పుడు వేయరు, తర్వాత వేస్తారనమాట. మునక్కాయ టమాటా వేసేసి కలిపేసినాక కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు మనం ముందు వేసుకున్నామండి, చూసి వేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉంటే బాగా వస్తుంది, తక్కువ మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే మాత్రం తినలేం కదా, అందుకని కలర్ అయితే బాగుందండి. 2 స్పూన్లు కారం వేసానండి అంతే. నేను పచ్చిమిరపకాయలు వేసాను కదా, కారం సరిపోతుందండి. కొద్దిగా సరిపోలేదండి, అందుకని కొద్దిగా వేస్తున్నాను. ఇది మా అమ్మ చేసిద్దండి ఇలా కర్రీ. నేను చాలా రోజుల తర్వాత చేస్తాను ఈ కర్రీ మాత్రం. మా ఇంట్లో తినరు అన్నమాట కలిపితే. ఈరోజు మా వారే అడిగారు మునక్కాయ మటన్ చేయను, అందుకని చేస్తున్నాను. మా చిన్నపిల్లలప్పుడు మా అమ్మ ఇట్లాగే ఉండేదండి. ఒక కూర తెస్తే బంగాళదుంప కానీ మునక్కాయ కానీ వేసి ఉండేది, బాగుండేది. కొద్దిగా వాటర్ పోసానండి, ఎక్కువ పోయింది చూసారా. అనుకనుగ్గా ఉంటే చాలు, అనుకనుగ్గా ఉంటే చాలండి. వాటర్ ఎక్కువ వేసినా సేరవాలా వస్తుంది, అట్లా వస్తే అసలు బాగోదండి. మనకేంటంటే దోశలు కాటికైతే అట్లా బాగుంటుంది, కానీ రైస్లోకి ఏంటంటే నీళ్ళగా ఉంటే అసలు బాగోదు. కొత్తిమీర, విజిల్ పెట్టేస్తున్నా. విజిల్ కూడా ఎక్కువ రానియకూడదండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ మటన్ ఉడుకుంది కదా, మనకి మునక్కాయ ఉడకాలి. 1-2 విజిల్స్ సరిపోయిద్ది. కుక్కర్ను పెట్టండి, బాగా విజిల్ వస్తే ఒకటే సరిపోయిద్ది. కొద్దిగా సరిగా రాకపోయింది అనుకో అప్పుడు 2 విజిల్స్ వేసేస్తే మునక్కాయ మెత్తగా అయిపోతే బాగోదండి. మునక్కాయగా ఉంటేనే బాగుంటుంది కదా. రైస్ కూడా అయిపోయింది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో మునక్కాయలు. చిదురు అవ్వలేదండి మునక్కాయ, అట్లా ఉంటేనే బాగుంటుందండి. చిదురు అయితే మునక్కాయ బాగోదండి అస్సలు. కలర్ బాగా వచ్చింది, కర్రీ కూడా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంది కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్.